అయితే బాబాయ్, మీరు పాట రాయడానికి నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో, వేదికల మీద. అయితే మీ 3.5 దశాబ్దాల ఈ ప్రయాణంలో అలా నియమాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి లోనవడం కానీ, అంటే స్ట్రెస్ అవుట్ అవ్వడం కానీ, లేకపోతే నేను ఏదైనా కోల్పోయానని కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే దాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరించారా? దీన్ని ఎలా మీరు తీసుకున్నారు? చాలా బాగా అడిగా. కొన్ని నియమాలను పెట్టుకున్నాను అనేకంటే నా పరిధులను నేను గుర్తించాను అంటే కరెక్ట్. అంటే ప్రతి వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందరూ అన్ని పనులు చేయలేరు. అంత సద్యస్ఫురణగా ఒక ఆశువుగా పద్యం చెప్పడం ఒక కవికి అయితే, మంచి కవిత్వం చెప్పడం ఇంకొక కవి. వాడు లేటుగా చెప్పాడు, అది మంచి కవిత్వం కాకపోదు, తొందరగా చెప్పలేకపోవటం. నేను కొన్ని రాయలేనంటే వెటకారంగా చిన్న వల్గారిటీ ధ్వనించేటట్టు, ఇది వినగానే కొంచెం ఆడవాళ్ళ మొహం బ్లషపై ఎటు చూడాలో తెలియని పరిస్థితి, ఇలాంటివి కొన్ని రాయడం రాదు నాకు, రాయలేను. సరదాగా రాసి చూద్దాం అనుకున్నా రావు. ఆ పరిమితుల్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే నాకు పాట ఇచ్చినప్పుడు నాకు ఎంత చేతనో అంతే ఇచ్చారు పాపం. సినిమా పరిశ్రమ 36 ఏళ్ల జీవితంలో 35 ఏళ్ళు అవుతుంది. ఏనాడు కూడా నేను ఎక్కలేని ఎత్తులు ఎక్కమని కానీ, చేయలేని ఫీట్లను చేయమని కానీ ఎవరూ నన్ను బలవంతపరచలేదు. కాకపోతే ఒక్కొక్కప్పుడు కొంచెం పొడుస్తున్నారు, కొంచెం మీరు మబ్బుల్లో వేరుస్తున్నారు, క్లౌడ్ 9లో ఉన్నాను సార్, కిందికి రండి, ఇలాంటివి. అంటే మరి కొంచెం కవిత్వంలాగా ఉంది, కొంచెం చిన్నవాను. అలా అనడం నాకేమీ అభ్యంతరం కూడా లేదు. నేను ఎప్పుడూ చెబుతుంటాం, ఈ 2 కండిషన్స్ తప్ప మిగిలిన ఏమి రాయడానికైనా సిద్ధపడే నేను ఇక్కడ ఈ సంతలో షాప్ పెట్టుకున్నాను. అంతేగాని ఇక్కడ కేవలం శ్రీరంగ నీతులు మాత్రమే వల్లించబడి ఉన్నాను కాదు. కాకపోతే చెప్పే మాట అవతలని కించపరచకూడదు, కష్టపెట్టకూడదు, ప్రోత్సాహపరచకూడదు, ఒక తప్పుడు మైకం పట్ల ప్రోత్సాహపరచకూడదు అనేటట్టు. అవి నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. ఇందాక చెప్పాను కదా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అయితే ఆ నియమాన్ని తప్పమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసిన ఎవరు కొన్నిసార్లు నాకు ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టైంలో నేను ఇమ్మీడియట్గా అది ఇచ్చేయలేను. ఆ రాసినటువంటి వాక్యం నాకే ఒకప్పుడు నచ్చపోవచ్చు. నచ్చబడం అంటే నాకే ఎబ్బెట్టుగా తోచే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ సడన్గా వాళ్ళకి బాగుంటుంది కూడా. అంటే వాళ్ళు అందరూ వేదవ్యాసులు, వాల్మీకులు వచ్చి ఇక్కడ సుఖమహర్షి వచ్చి కూర్చొని రైతు కొట్టలేదు కదా, ఇలాంటి కుర్రాళ్ళే చాలామంది దర్శకులు కూడా ఉంటారు. భలేగా ఉంది సార్ ఇక్కడ, అది ఉంచుకుందామంటే వద్దులే నాన్న ఇంకోటి ఇస్తాలే. చాలా నేచర్లు బాగానే ఉన్న కుర్రాళ్ళకి. కానీ వాళ్ళు విన్నారు. ఎక్కువ మంది ఈ జనరేషన్లో చాలామంది వినేవాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎప్పుడు ఎవరు పర్టికులర్గా వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు కొంటేవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అంటూ సినిమాలో చూపించినట్టుగా కేటగరైజేషన్తో ఉంటారని అనుకోను. సినిమాలో అయితే చూపిస్తారు, ఒకడు విలన్ ఉంటాడు, ఒకడ కమేడియన్ ఉంటాడు. భగవంతుడు ఎవరిని కూడా నువ్వు పుట్టుకుని నుంచి సచ్చేదాకా కమేడియన్గా బతుకు అని ఎవరిని పుట్టించలేదు. అలాగే నువ్వు విలన్గా మాత్రమే బతుకు, అలా నిజ జీవితంలో అలా ఉండరు, అందరిలోనూ అన్నీ ఉంటాయి. సో న్యాచురల్గా ఇంతకన్నా కొంచెం అందమైనది ఇస్తాను, కొంచెం టైమింగ్ అంటే ఇచ్చారు, ఇబ్బంది పెట్టలేదు. అయితే ఈ 35 years జర్నీ అనేది మామూలు ప్రయాణం ఏమి కాదు. ప్రతిరోజు కొత్తదనం కోరుకునే ఇండస్ట్రీలో మీరు నియమాలకు కట్టుబడి, మీరు పెట్టుకున్న నియమాలు మీ భాషలో మీ పరిధులకి లోబడి, ఎప్పుడైనా అంటే అవకాశాలు రావేమో అనే ఒక ఇన్సెక్యూరిటీయో, లేకపోతే నిజంగా రాని సందర్భాల్లో మీరు బాధపడడం, లేకపోతే స్ట్రెస్ అవుట్ అవ్వడం, అంటే మిమ్మల్ని ఈ స్థాయిలో అడగాల్సిన ప్రశ్న కాదు, బట్ అక్కడి నుంచి ఒక బిగినింగ్ జర్నీ అంటూ ఉంటుంది కదా. నల్లేరు మీద బండి నడక అంటాం, అంత సులభం మాత్రం కాదు. సినిమా రంగంలో ఏ రంగమైనా సరే, ఒకటి కాదు, ఏ రంగమైనా సరే అంత సులభమైనది కాదు. రెండవది ఏంటంటే అన్ని పాటలు ఒకలాగే ఉంటాయి. ఆ టైటిల్స్ తీసేస్తే అన్ని కథలు ఒకలాగే ఉంటాయి. నేను విమర్శ అయితే తీసుకోండి, విమర్శే. అన్ని పోరాటాలు, అన్ని సోకాల్డ్ నృత్యాలు, అవన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకలాగే కనిపిస్తున్న దానికి కొంచెం భిన్నంగా ఉండేటట్టు చేయాలన్న ఒక ప్రయత్నంతో పాటు, నా ముఖ్యమైనటువంటి నేను పెట్టుకున్న నియమం
అదేంటంటే సినిమా ఉన్ననాళ్ళు ఆ సినిమాతో పాటు అది ప్రయాణం చేస్తుంది. వాళ్ళకి సినిమా తీసేవాళ్ళకి వాళ్ళని నేను పూజారిలో ఉంటాను. పూజారి వరం ఇస్తేనే దేవుడు వరం ఇస్తాడు. మనం దండం పెట్టాలన్నా పూజారి గారు అలా చేయాలి. సో వాళ్ళకి అది నచ్చినట్టు అనిపిస్తే చాలు, నా పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత అది సినిమా తెరని దాటి శ్రోతలు ప్రేక్షకులు వాళ్ళు మళ్ళీ నేనే, నా ప్రతిబింబాలే. అంటే నా పాట మళ్ళీ నాకే కావాలి. ఐ వాంట్ మై సాంగ్. నేను డబ్బుల కోసం పాట అమ్మేలే, ఇచ్చేయలేదు వాళ్ళకి. నా పాట నాకే కావాలి అంటే, నేను శాశ్వతంగా ఇంట్లో పెట్టుకోవాలి అంటే, నా జేబులోనే పెట్టుకు తిరగాలంటే అది పెన్ అయ్యి ఉండాలి, పొల్లయి ఉండకూడదు. అలాంటి దానికి పడేటప్పుడు ఒకే రకమైన సిచ్యువేషన్స్, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి కాబట్టి సరదాగా చెప్తున్నాం. వచ్చింది జోక్ బాలుగా చాలాసార్లు చెప్పారు. రసరాజా సార్ని అడిగారట, కొంచెం ఏమైనా వెరైటీగా ఇవ్వండి సార్ చూని. మీరు మీ హీరోయిన్ని ఆ గడ్డి గుంపుల చుట్టూ తిరిగేటువంటి ఆ పద్ధతుల్ని విధానాన్ని కొంచెం వెరైటీగా మార్చండి, నేను వెరైటీగా చూపిస్తాను. అంటే మోసపోసినట్టు కొన్నిటికి ఎదిగిపోయి అదే పనిగా ఉన్నప్పుడు డ్యూయెట్ అంటేప్పుడు నిజానికి అర్థం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వినేవాళ్ళకి, తీసేవాళ్ళకి, చూసేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి ఇద్దరు పాడతారన్న తప్ప అసలు ఇద్దరు ఎందుకు పాడతారు అనే బేసిక్ కాన్సెప్ట్ కూడా లేదు. అంటే నువ్వు నేను సడన్గా పాట పాడమంటే మన తిరుపతి వెంకట కవుల్లాగా, కొప్పరపు కవుల్లాగా ఆశ కవిత్వం నువ్వు ఒకటి చెప్పేస్తే దానికి అనుగుణంగా నేను ఒకటి చెప్పగలగడం, అలాంటి ఘనాపాఠీలో మనం కాదు కదా. నీ భావన నీది, నా భావన నీది. మన ఇద్దరిని కలిసి పాడమన్నారు. నువ్వు ఒకటి పాడిన తర్వాత నేను దాన్ని కొనసాగింపు ఎలా పాడగలను? మన ఇద్దరు కలిపి కవి గారు ఏదైనా పాట రాసిస్తే తప్ప. సో డ్యూయెట్లు అంత విచిత్రంగా ఉంటాయి. అలాంటప్పుడు రాయాల్సి వచ్చేటప్పటికి బాధ్యత ఎక్కువ ఉంటుంది పాడుతూ. నేను అనేది ఏంటంటే, ఇది ఎవరిని నిందించడం కాకుండా గీత రచయిత లేదా అభివ్యక్తి పరిచేవాడు తన బాధ్యతను పూర్తిగా గుర్తుంచుకోవాలి. తను చెప్పే మాట తన స్థాయిని, తన గౌరవాన్ని, తన చిరునామాన్ని తెలియజేసేది అయి ఉండాలి అన్నది నా. ఇట్ షుడ్ బి మై విజిటింగ్ కార్డ్. ఈ పాట ఏ చూపించిన దిస్ ఇస్ మీ అన్నప్పుడు అవతల నేను సాధారణంగా ఆహ్వానించగలగాలి. చూడగానే వెంపర్లెత్తిపోయి నువ్వా అని భయపడకూడదు. అది ఆ పర్పస్ని దృష్టిలో పెట్టుకుంటే అది నెరవేరితే కనుక యూనివర్సాలిటీ నెరవేరినట్టే. ఎందుకంటే నన్ను నేను ఒక సగటు మానవుడిగా భావిస్తాను, మహాత్ముడిని కాదు, మామూలు మరీ కింద స్థాయి వచ్చేమనో దోమనో కాదు. సో మనుషులందరి స్థాయిల్ని తీసుకొచ్చి ఒక సగటు కడితే ఆ సగటు మనిషిని నేను, నా భావాలే దాదాపుగా మనుషులందరూ అయ్యి ఉంటాయి. మన ఎక్స్ట్రీమిటీస్ తలకు ఉదాహరణలు తీసేస్తే. అందువల్ల వాళ్ళకి నచ్చితే అది నాకు మెచ్చుకున్నట్టే, నాకు నచ్చితే అది వాళ్ళకు కూడా నచ్చినట్టే. అందువల్ల ట్యూన్ చేసేటప్పుడు మేము ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఏమంటే నాకు నచ్చేలా చేయండి అంట. ఎందుకంటే నేను పూర్తిగా పాడలేను, నేను విద్వాంసుడిని కాదు. అది ఏ రాగం ఉంది, అంత తాళం ఏమిటి, అవన్నీ ఆ టెక్నికల్ టెర్మినాలజీ నాకు రాదు. సినిమా ఆ సైన్స్కి సంబంధించిన విషయం కాదు. సో నేను కూడా కాస్త రాసేటప్పుడు అనుకోగలిగే విధంగా పాట అయిపోవాలి. లేదు ఇప్పుడు సంగీతం మాస్టర్ పెట్టుకుని పరిపూర్ణంగా గమకాలు అవి నేర్చుకుని రాయలేను అని ఒక యావరేజ్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా బాధ్యతతో కూడినటువంటి విషయం. అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే, మీరు నన్ను కోప్పడకపోతే, మీరు మీకు కూడా అర్థమయ్యేలా ట్యూన్లు రాయాలి అన్నప్పుడు మరి మాకు కూడా అర్థమయ్యేలాంటి కవిత్వం మీరు కూడా రాయాలని మేము అనుకోవడంలో తప్పులేదుగా. అసలు అర్థం అవడం ప్రశ్నకే అర్థం లేదు. నేను కూడా మీ ట్యూన్ అర్థమయ్యేలేమనట్లేదు, మీరు పాడుకునేలాగా నీ ఇలా ఏమన్నా. ఇప్పుడు ఇద్దరం కలిసి టీ తాగాం, టీ ఎలా ఉంది పాడుతుంటే ఏం చెప్పగలవు? దానికైనా ఆబ్జెక్టివ్ ప్రమాణం ఉందా? సబ్జెక్టివిటీ అది. మీరు కూడా తాగే ఎలా ఉందో చెప్పడం బాగా మహా అయితే పంచదార ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెప్పగలవు. కానీ ఎవడన్నా పువ్వుల తోటలో విహరిస్తున్నాడు పక్కవాడి నుంచి ఏమిటి చూస్తున్నావు బాయ్ అని అడిగితే ఏం చెప్తాడు? పువ్వుల తోటని చూస్తాడు. జువాలజీ భాష మాట్లాడాడు కదా, ఐఎమ్ లుకింగ్ ఎట్ పెటల్స్. ఏమిటి చూస్తున్నావు అంటే అక్కడ మాట్లాడలేదు. సో కొన్ని చోట్ల మాట ఉండదు, మాట ఉండని చోట్ల అనుభూతులు వస్తాయి. అనుభూతి ఎవరికి వారు అనుభవించవలసింది. ఆ అనుభూతిని కరెక్ట్గా అందచేయగలిగే విధంగా యువతల ప్రక్రియ జరిగితే అది విజయవంతం. అంటే ఏంటంటే నేను మాటల్లో అది అర్థమయ్యేలా చెప్పలేను. నేను ఏదో రాశాను, దీనికి అర్థం ఇది అని నీకు చెప్పలేను. కానీ ఆ రాసిన సంవిధానంలో అనుభూతి నేను పొందగలను. అది నీకు అదే పొందితే. కష్టాలకే కష్టం వస్తే
కష్టాలకే కష్టం వేసే కన్నీళ్ళకే కన్నీరొచ్చే కన్నా ఇలా నిన్నే చూడగా. కష్టాలకి కష్టం ఏంటంటే అర్థం ఏమిటండి నేను చెప్తే ఏం చెప్పను. కన్నీళ్ళకి కళ్ళు ఏమిటి, వాటికి కన్నీళ్ళు రావడం ఏమిటి. సో కవిత్వం అనేది ఏ భాషలోనైనా సరే సభ్యమైనటువంటి కవిత్వం అయితే ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలుగజేస్తుంది. కన్నీళ్ళకి కన్నీళ్ళు వచ్చేంత తీవ్రస్థాయి బాధని ఇది. నువ్వే అడవట్లేదు పాపం, కన్నీళ్ళు ఏడుస్తుంది. ఇంతకన్నా ఎక్కువ వివరిస్తే పలచబడిపోతుంది. సో అర్థమయ్యే లక్ష్యం ఏమో నేను అడగలేదు, నేను పాడుకుని ఇలా ఇయ్యాలి. అలాగే నేను పాడుకోలేని విధంగా, నోరు తిరగని విధంగా నేను పాట రాయను లేదు, ఇవ్వను లేదు. దానికి ఇంకో కారణం కూడా అంటే అంత నాకు రాదు కాబట్టి. కానీ చాలా అద్భుతంగా చెప్పారంటే మనం రాసే పాట నేను అన్వయించుకుంటే మనం చేసే ట్యూను మన జేబులో పెట్టుకునే పెన్ అయ్యి ఉండాలి, పొల్ల అయ్యి ఉండకూడదు. ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన మాటలు ఇవి. అంటే ఇవి పాటించాల్సిన విషయం కూడా. యాక్చువల్గా అన్నిటికీ అన్వయించుకోవచ్చు దీన్ని. అంటే సినిమా ఫంక్షన్లలో మీరు ఈ పాటల రచయితల్ని మీలాంటి వాళ్ళని మిమ్మల్ని ఒక్కరిని పిలిచిన ఒక సందర్భం నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. మిమ్మల్ని మాత్రమే పిలిచి సన్మానం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ సినిమాలో నేను ఒక్కడనే రాశానా అని అడిగారు. సినీ రచయితను అతను కొత్తవాడను, లేకపోతే నువ్వు చెప్పినట్టు సోకాల్డ్ స్టార్డమ్ ఇంకా రాలేదను పిలవకపోవటాన్ని నేను భరించను, సహించను. ముఖ్యంగా ఈ ఫస్ట్ నైట్ సాంగ్స్, తొలిరే ఈ పాటల గురించి వచ్చేటప్పటికి అభిరుచిని బట్టి, ఎవరి అంగీకారాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది. ఎందుకంటే ఈ వివాదాలను ఎదుర్కొన్నవాడిని కాబట్టి. శృంగారం కూడా ఒక తపస్సు. నిజంగా మాట్లాడాలంటే భారతీయ అలంకార శాస్త్రంలో శృంగారం రస రాజము అన్నారు. నా మీద సాహితీ లోకంలో చాలా పెద్ద చర్చ జరిగింది ఒకానొక పత్రికలో. అందులో ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఒక ఆయన ప్రజలందరికీ సలహా ఇస్తూ, వెళ్ళండి సీతారామ శాస్త్రి దగ్గరికి వెళ్ళండి,